ప్రియమైన ఆలివ్ టీవీ ప్రేక్షకులకు ప్రభువైన నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? ఈరోజు మన వాక్యాంశము మన అంతరంగ జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవటం లేదా భద్రపరుచుకోవటం. వాచ్ అవర్ ఇన్నర్ లైఫ్. ఒక విషయాన్ని మీకు నేను బైబిల్లో ఉన్నట్టు విషయాన్ని నేను తెలియజేస్తాను. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూస్తే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చూడండి, మన హృదయాన్ని మనం భద్రపరచుకోవాలని అన్నిటికంటే ప్రాముఖ్యమైనదని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే, అబోవ్ ఆల్ ఎల్స్ గాడ్ యువర్ హార్ట్, ఫర్ ఎవ్రీథింగ్ యు డూ ఫ్లోస్ ఫ్రమ్ ఇట్. అంటే నువ్వు చేసే ప్రతి క్రియ అది చేయటానికి మొదట అది నీ ఆలోచన రూపంగానే, నీ ఎమోషన్ రూపంగానే నీ హృదయంలో నుంచి వస్తుంది. కాబట్టి నువ్వు చేసే మంచి పని అయినా చెడు క్రియ అయినా ఏదైనా అది మొదటగా నీ హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆలోచన నుండే వస్తుంది. కాబట్టి నీ హృదయాన్ని నువ్వు జాగ్రత్తగా భద్రపరచుకోమనే విషయాన్ని ఇక్కడ తెలియజేయబడుతుంది. చూడండి, ఈరోజు మానవుల్ని చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫోకసింగ్ ఆన్ ద ఎక్స్టర్నల్ అపీరియన్స్, రిప్యుటేషన్ అండ్ పెర్ఫార్మెన్స్. అంటే చాలామంది మరి బయటికి మనం చాలా బాగున్నట్లుగా, మన ఎపీరియన్స్ బాగున్నట్లుగా, లేదా మనం భౌతికంగా మరి బాహాటంగా మనం చాలా మంచివారుగా అన్నట్లుగా వారు చూస్తున్నారు. మంచి రిప్యుటేషన్ కోసం వారు చూస్తున్నారు, ఎపీరియన్స్ కోసం చూస్తున్నారు. వారి పెర్ఫార్మెన్సెస్ బయటికి చాలా బాగుంటున్నాయి. కానీ చాలామంది యొక్క అంతరంగ జీవితం అనేటువంటిది చాలా పాడైపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. కారణం, చాలామంది వారి యొక్క అంతరంగ జీవితాన్ని పరిశీలించలేకపోవటం వల్ల, దాన్ని చెక్ చేసుకోకపోవటం వల్ల, దాన్ని వాచ్ చేయకపోవటం వల్ల. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే వాక్యం ఏం తెలియజేయబడుతుందంటే, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును గనక కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకునము. నీ హృదయంలో నుంచి వచ్చేటువంటిది ఆలోచనలే మనం క్రియలుగా చేస్తాం. కాబట్టి మనం చేసేటువంటి క్రియలు అవి మంచివైనా చెడు అయినా మన హృదయంలో నుంచి వచ్చేవే కనుక, వచ్చేటువంటి ఆలోచనల నుండి వచ్చేవే కనుక ఆ ఆలోచనను భద్రపరుచుకోమని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. చూడండి, దావీదు గురించి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, దావీదు నా హృదయానుసారుడు లేదా నాకు ఇష్టానుసారుడు అని చెప్పబడింది. అయినా మరి దావీదు జీవితాన్ని మనం చూసినట్లయితే, మరి బెత్షెబా అనేటువంటి స్త్రీ పట్ల దావీదు చేసినటువంటి ఘోరమైనటువంటి పాపాన్ని మనం చూసినట్లయితే, దావీదు ఆ పాపాన్ని చేసి ఒక వ్యక్తి యొక్క మరణానికి కారణమయ్యి మరి ఉన్నప్పటికీ కూడా తను చేసినటువంటి తప్పు ఎవరికీ తెలియదనుకుంటూ ఆయన జీవిస్తున్నప్పుడు నాతాన్ అనేటువంటి ప్రవక్త వచ్చి తను చేసినటువంటి ఆ పాపాన్ని జ్ఞాపకం చేసేంతవరకు దావీదు దాన్ని కప్పుపిచ్చుకున్నవాడుగా ఉన్నాడు. బయటికి చాలా మంచివాడిగానే ఉన్నాడు, మంచి వ్యక్తిగా కనబడుతున్నాడు. చూడండి, బత్షెబా యొక్క భర్త చనిపోయినప్పుడు బత్షెబాని తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టుకుంటే మేబీ అక్కడ రాజ్యంలో ఉన్న వారందరూ కూడా దావీదును మెచ్చుకుని ఉండొచ్చు. అయ్యో, రాజు చూసావా ఎంత మంచివాడు అని కూడా వారందరి యొక్క మరి ఆలోచనలో వారందరి ఎదుట చాలా మంచివాడిగా కనబడుతున్నాడు. అంటే బాహాటంగా దావీదు చాలా బాగా కనబడుతున్నాడు, కానీ అంతరంగం కనుక పరిశీలన చేస్తే అది పాడైపోయినట్టుగా మనం చూస్తాం. అలాగే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో కూడా చూస్తే పరిశీలన గురించి దేవుడు అంటున్నాడు, మీరు వెలుపట చాలా శృంగారంగా కనబడుతున్నారు, కానీ మీరు అంతరంగంలో మీరు సమాధుల వలె ఉన్నారు. సమాధులు కూడా బయటికి చాలా శృంగారంగా కనబడతాయి, అందంగా కనపడతాయి, కానీ లోపల మరి అవి కుళ్ళుతోనూ ఎముకలతోనూ ఉన్నట్లుగానే మీరు బయటకు చాలా బాగున్నారు, కానీ మీరు అంతరంగంలో మీ యొక్క జీవితం సరిగ్గా లేదనే విషయాన్ని తెలియజేయబడుతుంది. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే మన అంతరంగ జీవితము ఎలా ఉంది, మన అంతరంగ జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటూ మన అంతరంగ జీవితాన్ని మనం భద్రం చేసుకోవాల్సిన వారుగా ఉన్నాం. దేవుడు హృదయాన్ని చూస్తాడు, అంతరంగ జీవితాన్ని చూస్తాడు తప్ప మన వెలుపులు ఉన్నటువంటి దాన్ని, మన ఎపీరియన్స్ని, మనకున్న రిప్యుటేషన్ని, మనం చేసేటువంటి పెర్ఫార్మెన్స్లో మనకున్నటువంటి ఆ ఘనతను, మనకున్నటువంటి ధనాన్ని, మనకున్నటువంటి ఆ నేమును, ఫేమును దేవుడు ఎన్నడూ చూడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీకు ఒక విషయాన్ని నేను చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం చూస్తే అక్కడ ఆ సందర్భం ఏమిటంటే, ఈ సమూయేలు మరి దావీదు యొక్క ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడు అతనితో మాట్లాడినటువంటి సందర్భాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవాను హృదయ
హృదయాన్ని లక్ష్యపెట్టును. దేవుడు మన హృదయాన్ని మాత్రమే లక్ష్య పెడతాడు కానీ పైన ఉన్నటువంటి రూపాన్ని ఆయన లక్ష్య పెట్టేవాడు కాదు. ఆ సందర్భంలో మనం చూసినట్లయితే దావీదు యొక్క అన్నలు చాలా ఎత్తైనటువంటి వారు, చాలా దారుణ్యం కలిగినటువంటి వారు, మంచి బాడీ ఉన్నారు, వారికి యుద్ధ నైపుణ్యం ఉంది, చూడటానికి కూడా చాలా బాగున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేను పై రూపాన్ని చూసేవాడిని కాదు, నేను హృదయాన్ని చూసేటువంటి వాడిను. కాబట్టి మన అంతరంగిక జీవితాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన వారుగా ఉన్నాం, దాన్ని భద్రపరచుకోవాల్సిన వారుగా ఉన్నాం. చూడండి, అసలు అంతరంగిక జీవితము అంటే ఏమిటి? వాట్ ఈస్ ద ఇన్నర్ లైఫ్? చాలామందికి అంతరంగిక జీవితం అంటే సరిగ్గా అర్థం చేసుకోకుండా ఉంటారు. కాబట్టి ఈరోజు మనము అంతరంగిక జీవితం అంటే ఏంటో చూద్దాం. అంతరంగిక జీవితము అంటే మన థాట్స్, మన ఆలోచనలు, మన యొక్క ఎమోషన్స్, మనలో వచ్చేటువంటి కోరికలు, మనలో ఉన్నటువంటి ఆ మోటివ్స్, అలాగే మనలో ఉన్నటువంటి ఆ యొక్క మనస్సాక్షి, అలాగే మనలో ఉన్నటువంటి ఎమోషన్స్. చూడండి, మనలో యొక్క థాట్స్, ప్రతి వ్యక్తికి కూడా హృదయంలో నుంచి తలంపులు పుడతాయి. ఈ తలంపులు మంచి తలంపులైతే మన జీవితము మంచిగా ఉంటుంది, ఈ తలంపులు చెడ్డ తలంపులైతే మన జీవితము మరి పాడైపోయినటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి అతను ఏమై ఉన్నాడు అంటే తన తలంపులను బట్టి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని మనం డిసైడ్ చేయొచ్చు. అయితే మన ఎమోషన్స్ కానీ, మనకున్నటువంటి థాట్స్ కానీ, మనకున్నటువంటి డిజైర్స్ కానీ, మనకున్న మోటివ్స్ కానీ, మనకున్నటువంటి మనస్సాక్షి కానీ, వాటి గురించి మనకు దేవునికి తప్ప మిగతా వారికి ఎవరికి తెలియదు. ఈవెందో మనము ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి మన భార్యతో మనం కాపురం చేసినా, మన కుటుంబంతో మనం కలిసి ఉన్నా, వారికి కొంత మట్టికే మన గురించి అర్థమవుతుంది కానీ మన లోపల ఉన్నటువంటి అంతరంగిక జీవితం మాత్రం మనకి దేవునికి తప్ప మరెవరికి తెలియదు. కాబట్టి అందుకే దేవుడు అంటున్నాడు, నేను హృదయాన్ని చూస్తాను తప్ప నేను పై వేషాన్ని చూసేటువంటి వాడిని కాదు. కాబట్టి అంతరంగిక జీవితం అంటే ఏంటి? మనలో నుంచి వచ్చేటువంటి థాట్స్, అవి మనలోంచి వచ్చేటువంటి ఆలోచనలు, ఈ ఆలోచనల మీదే మనము కేంద్రీకృతమై ఉంటాము. అలాగే మనలోంచి వచ్చేటువంటి కోరికలు, అవి మంచి కోరికలా లేకపోతే చెడ్డ కోరికలా, మనలోంచి వచ్చేటువంటి మోటివ్స్, వై యూ డూ అండ్ వాట్ యు డూ. తర్వాత మనలోంచి వచ్చేటువంటి ఆ ఎమోషన్స్, గుడ్ ఎమోషన్స్, బ్యాడ్ ఎమోషన్స్. మంచి మరి ఎమోషన్స్ అంటే ప్రేమ, మనలో ఉన్నటువంటి జాలి, దయ, కరుణ, మనకి ఇలాంటివన్నీ కూడా మంచి ఎమోషన్స్ అయి ఉంటే, మరి బ్యాడ్ ఎమోషన్స్ అంటే కోపము, ద్వేషము, అసూయ, లస్ట్ఫుల్ థాట్స్, ఇవన్నీ కూడా బ్యాడ్ ఎమోషన్స్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆలోచనలు, మనలో కలిగేటువంటి కోరికలు, మనలో ఉన్నటువంటి మోటివ్స్, మనలో ఉన్నటువంటి ఆ మనస్సాక్షి, మంచి మనస్సాక్షితో మనం ఉన్నామా, వాతవేయబడినటువంటి మనస్సాక్షితో మనం ఉన్నామా, అలాగే మనలో ఉన్నటువంటి ఎమోషన్స్, ఇవన్నీ కలిపితే మన అంతరంగిక జీవితము. ఒకవేళ మన హృదయము ఒక ప్యూర్ హార్ట్గా మనం ఉన్నట్లయితే మనలో నుంచి వచ్చేటువంటి ప్రొడ్యూస్ చేసేది ఏంటయా అంటే పవిత్రమైనటువంటి జీవితము, ఒక ఫ్రూట్ఫుల్ లైఫ్ని మనకు అందించబడుతుంది. ఒకవేళ మన హృదయం కనుక కరప్ట్ అయిపోతే దట్ లీడ్స్ టు ఏ కరప్టెడ్ లైఫ్. కాబట్టి మన హృదయాన్ని మనం జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. మన హృదయాన్ని మనం జాగ్రత్తగా భద్రపరచుకుంటే మన అంతరంగిక జీవితము చాలా బాగున్నట్లు మనం చూడవచ్చు. ఎందుకంటే బైబిల్లో మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో ఏముంటుందంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. ఈవెందో మనకు చాలా సందర్భాలు మనకు అర్థం కాదు, మన హృదయము మనల్ని మోసం చేస్తుందని, మనం పాపంలో ఉన్నామనే విషయం కూడా మనకు తెలియనట్టుగా అది చేస్తుంది. కొన్నిసార్లు మన స్వనీతిని మనల్ని ఏం చేస్తుందంటే, మనము దేవునికి దూరం అయిపోయామనే విషయాన్ని కూడా మనకు తెలియకోకుండా చేస్తుంది. ఎందుకంటే ఈ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, మనలో నుంచి వచ్చేటువంటి ఆ థాట్స్, ఆ డిజైర్స్, ఆ ఎమోషన్స్, మన మనస్సాక్షి, ఇవన్నీ కూడా మన అంతరంగిక జీవితానికి ముడిపడి ఉన్నాయి కనుక మన హృదయాన్ని భద్రపరచుకోవాలి. మార్కు సువార్త 7వ అధ్యాయంలో కూడా మనం చూస్తే, లోపల నుంచి వెళ్ళేవే మనిషిని అపవిత్రపరుస్తాయి తప్ప మనిషి బయట నుంచి వచ్చేది మనిషిని అపవిత్రపరుస్తుందని చాలా క్లియర్గా చెప్తుంది. అంటే హృదయంలో నుంచి బయటకు వెళ్ళేవి దురాలోచనలు, జారత్వము, కాముకత్వం, దగ్గర 13 చెడ్డ లక్షణాల గురించి అక్కడ మాట్లాడుతుంది. కాబట్టి మన హృదయాన్ని మనం జాగ్రత్తగా భద్రపరుచుకుంటే మన ఆంతరిక జీవితాన్ని మనం జాగ్రత్త పరచుకోవచ్చు. కాబట్టి మనం ఎందుకు మన ఆంతరిక జీవితాన్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి అంటే, మొదటిగా మన హృదయాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. రెండోది మనం చూసినట్లయితే మన ఆంతరిక జీవితంలో నుంచే
పాపం అనేటువంటిది ప్రారంభమవుతుంది. మీరు చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనం చూస్తే, దురాశ గర్భం ధరించి పాపము కనును, పాపం పరిపక్వమై మరణానికి దారితీస్తుందని అక్కడ మనం చూస్తాం. అంటే మన హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆ కోరిక, మంచి కోరికలు ఉంటాయి, చెడ్డ కోరికలు ఉంటాయి. ఆశలు, మంచి ఆశ ఉంటుంది, దురాశ అంటే చెడ్డ ఆశలు కూడా ఉంటాయి. కాబట్టి మన హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆ చెడ్డ కోరికలు ఏవైతే ఉన్నావో, ఆ దురాశ ఎక్కడికి తీసుకెళ్తుందంటే పాపానికి మన దారి తీస్తుంది. ఆ పాపం పరిపక్వమై మరణానికి దారి తీస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎందుకు మన ఆత్మీయ జీవితాన్ని, మన అంతరంగిక జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి అంటే, మొదట మన హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆలోచనలు సరైనవా కాదా అని చూసుకోవాలి. రెండవది, మన హృదయంలో నుంచి వచ్చేటువంటి కోరికల వలన కలిగే ఆ పాపముకు ప్రారంభం అదే గనుక మన యొక్క అంతరంగిక జీవితం ఏ విధంగా ఉందో మనం పరిశీలన చేసుకోవాలి. మూడవది కనుక మనం చూసినట్లయితే, సాతాను మన ఆంతరిక జీవితంనే వాడు టార్గెట్ చేస్తాడు, కానీ మరి దేనిని కూడా వాడు టార్గెట్ చేయడు. ఎందుకంటే మన ఆంతరిక జీవితంలో అంటే మన హృదయాల్లో వాడు మరి డౌట్స్ని, మరి అబద్ధాలు అనేటువంటి విత్తనాలని మనం నాటుతూ ఉంటాడు. మనలో ఆ డౌట్స్ని అనే విత్తనాలు నాటుతూ ఉంటాడు. అలాగే మనలో గర్వం, అసూయ, అలాగే మనలో ఆ లస్ట్ఫుల్ థాట్స్ అనేవన్నీ కూడా మన యొక్క హృదయంలో పెడతాడు, మన అంతరంగ జీవితంలో పెడతాడు. కనుక మన వాడి టార్గెట్ మన ఆంతరంగిక జీవితమే. కనుక మనం ఎప్పుడు కూడా ఆంతరంగిక జీవితాన్ని జాగ్రత్తగా మనం దాన్ని చూసుకోవాలి. మీరు యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, ఈ ఇస్కరియోతు యోధ దేవుణ్ణి అప్పగించాలని చెప్పి మరి ఎప్పుడు తన హృదయంలో సాతాను అంట మరి ఆ యొక్క ఆలోచన పెట్టినట్టుగా మనం అక్కడ యోహాను సువార్త 13:2 వచనంలో మనం చూస్తాం. కాబట్టి ఆ ఇస్కరియోతు యోధలో ఎటువంటి ఒక చెడ్డ ఆలోచన పెట్టిందో, ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవుడి మీద, ప్రతి ఒక్క విశ్వాసి మీద మరి అపవాది టార్గెట్ చేసేది ఏదయ్యా అంటే మన యొక్క ఇన్నర్ లైఫే, మన యొక్క హార్ట్సే. కాబట్టి మన హృదయాల్లో మరి చెడ్డ విత్తనాలు వాడు విత్తుతాడు. కాబట్టి ఆ విత్తనాలు అబద్ధాలు అనేటువంటి విత్తనాలు, అలాగే డౌట్స్ అనేటువంటి విత్తనాలు, దేవుని వాక్యం మీద, దేవుని మీద మనకి ఆ యొక్క డౌట్స్ని కలగజేసేలాగా వాడు చేస్తాడు. అలాగే మనలో తెలియకుండానే ఆత్మీయ గర్వం వచ్చేలాగా వాడు చేస్తాడు. అలాగే మనలో అసూయ, ద్వేషము, ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలుగా మనం పరిగణిస్తాము, కానీ అవే మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేదిగా ఉంటుంది. కాబట్టి మన అంతరంగిక జీవితాన్ని, మన యొక్క ఇన్నర్ లైఫ్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకు మనం దాన్ని వాచ్ చేయాలి అంటే, మరి మొదటగా చెప్పిన రీతిగా మన హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆలోచనల వల్లనే మనము క్రియలు చేస్తాము. కనుక అవి చెడ్డ క్రియలు చేయకుండా ఉన్నట్లుగా మనం దాన్ని పరిశీలన చేసుకోవాలి. రెండవది, అసలు పాపం అనేది వంటిది ప్రారంభమయ్యేదే మన యొక్క లోపల జీవితం బట్టి, కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మూడవది, అపవాది మరి ఆ యొక్క బీజాలను, ఆ యొక్క చెడ్డ విత్తనాలను మన హృదయంలో నాటుతాడు. కనుక దాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. నాలుగవది, మనం చూసినట్లయితే దేవుడు మన యొక్క అంతరంగ జీవితాన్నే ఆయన వెలకడతాడు, దాన్ని మాత్రమే ఆయన ఎక్కువగా చూస్తాడు. కనుక మనకు అంతరంగ జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. మీరు కొండ మీద ప్రసంగాన్ని, ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని కూడా చూస్తే మనకు అక్కడన్నీ కూడా ధన్యతలు కనబడతాయి. ఆ ధన్యతలన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి, మన యొక్క అంతరంగిక జీవితానికి సంబంధించినవే తప్ప భౌతికమైనటువంటి జీవితానికి సంబంధించినవి కాదు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, దుఃఖపడి వారు ధన్యులు, కనికరం గలవారు ధన్యులు. ఇలా మనం చూస్తే ఆ ధన్యతలన్నీ కూడా మరి మన యొక్క ఇన్నర్ లైఫ్కి సంబంధించినవి. కనుక మనము నిత్యము మన యొక్క మరి ఇన్నర్ లైఫ్ని వాచ్ చేయాల్సిన వారుగా ఉన్నాము. కాబట్టి ఎలాగో మన యొక్క ఆ లోపల జీవితాన్ని, మన ఆంతరంగిక జీవితాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే, గాడ్ చేయాలి అంటే, మనం చూస్తే మొదటిగా మన హృదయంలో దేవుని వాక్యము చేత మనం నింపబడాలి. 119వ మరి ఆ కీర్తన, ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను అని దావీదు చెప్పిన రీతిగా మన హృదయంలో వాక్యముతో మనం నింపినప్పుడు వాక్యం ఏం చేస్తుందంటే, వాక్యము మనల్ని కరెక్ట్ చేస్తుంది, వాక్యం మనల్ని క్లెన్స్ చేస్తుంది, వాక్యం మనల్ని బలపరుస్తుంది, వాక్యం మనల్ని, మన ఇన్నర్ పర్సన్ని అది స్ట్రెంథన్ చేస్తుంది. కాబట్టి వాక్యముతో మన హృదయాన్ని నింపుకోవాలి. వాక్యము లేకపోతే మన లోక సంబంధమైన వాటిని మన హృదయంలో పెట్టుకున్నట్లయితే మనము పతనమైపోతాం.
ఉండిపోతూ ఉంటాం. కాబట్టి మన హృదయంతో వాక్యము నింపబడాలి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను. వాక్యము హృదయంలో ఉంటే మనం పాపముకు బానిసలము కాము. వాక్యము గనుక మన హృదయం లేకపోతే మనకు బానిసలం అవుతాము. మనము ఆ పాపంలో ఉండిపోతాము. కనుక మన వాక్యము చేత మన హృదయాన్ని కడుక్కోవాలన్నా, మనం శుద్ధీకరణ చేయాలన్నా, వాక్యం మనల్ని సరిచేయాలన్నా, వాక్యం మనల్ని బలపరచాలన్నా వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలి. కాబట్టి మన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మన ఇన్నర్ లైఫ్ని అది ప్రొటెక్ట్ చేస్తుంది. రెండోది చూసినట్లయితే మనం రెగ్యులర్గా హానెస్ట్గా ప్రేయర్ చేయాల్సిన వారుగా ఉన్నాం. ప్రార్థన ఏం చేస్తుందంటే ఇట్ ఇన్వైట్స్ ద హోలీ స్పిరిట్ టు సర్చ్ అండ్ హీల్ అవర్ హార్ట్. ఈ యొక్క మరి పరిశుద్ధాత్మను మనలోనికి తీసుకుని వచ్చి మన హృదయాన్ని అది పవిత్రపరిచినట్లుగా, మనల్ని మరి స్వస్థపరిచినట్టుగా, ఆధ్యాత్మికంగా మనం స్వస్థపరిచేది, మనల్ని కావలి ఉంచేది, మనల్ని బలపరిచేది ప్రార్థన. గనక మనం ప్రార్థన ఎడతెగక యథార్థంగా ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనలో కూడా మనం చూసినట్లయితే, మీరు శోధనలో పడకుండానట్లు నేను శోధనలో పడకుండా చేయుమయ్యా అని ఆ ప్రార్థనలు మనం చూస్తాం. పరలోకమందున మా తండ్రి అని ప్రారంభించిన మనము, మేము దుష్టత్వంలో పడకుండా, శోధనలో పడకోకుండా మమ్మల్ని కాపాడు ప్రభువా అనే విషయాన్ని కూడా మనం పరలోక ప్రార్థనలో మనం చూస్తాం. కాబట్టి మన ఇన్నర్ లైఫ్ని మనం గాడ్ చేసుకోవాలి అంటే మనము రెగ్యులర్గా ప్రేయర్ చేయాలి. మనము హానెస్ట్గా దేవునికి ప్రార్థన చేయాల్సిన వారుగా ఉన్నాం. మూడవది, మనము కన్ఫెస్ చేయాలి, రిపెంట్ అవ్వాలి. ఎప్పుడైతే తప్పు చేస్తామో వెంటనే మనం ఏం చేయాలంటే మన పాపాన్ని ఒప్పుకోవాలి. మీరు యోహాను రాసిన మొదటి పత్రిక మరి 1వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, మన పాపములు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన ప్రతి పాపం నుండి ఆయన మనం పవిత్రగా చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే తప్పు చేశామో ఆ తప్పును కప్పుపిచ్చుకోకుండా వెంటనే మనం దేవుడి దగ్గర దాన్ని ఒప్పుకొని సరి చేసుకున్నట్లయితే దేవుని కనికరాన్ని మనం పొందుకుంటాం. దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ ఎడబాటు అనేటువంటిది పోతుంది. కానీ మనం తప్పు వెంబడి తప్పు, పాపం వెంబడి పాపం చేసుకుంటూ దేవుడి దగ్గరకు వచ్చి మనం కన్ఫెస్ చేయకుండా, మనం రిపెంట్ అవ్వకుండా, పశ్చాత్తాపడకుండా, మన మనసును మార్చుకోకుండా ఉన్నట్లయితే దేవునికి దూరంగా వెళ్ళిపోతూ మళ్ళీ మనం దేవునికి చేరుకోలేనంత దూరంగా వెళ్ళిపోవటానికి అవసరంగా అది ఎంతైనా మరి ఆ యొక్క దూరం జరిగిపోతుంది. కనుక మన యొక్క జీవితాన్ని ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, తక్షణమే మనము పశ్చాత్తాపడవలసిన వారిగా ఉన్నాం. 4వ విషయాన్ని కూడా మనం చూసినట్లయితే, బీ వాచ్ఫుల్ అబౌట్ యువర్ వాట్ యు అలౌ ఇన్. మన హృదయంలోనికి మనం ఏమి అలౌ చేస్తున్నాం, మనం ఎలాంటి సహవాసాన్ని చేస్తున్నాం. 4వది సహవాసము. దేవుని సంఘముతో, దైవజనులతో, ఆత్మీయులతో మనం సహవాసం చేసిన వారుగా ఉంటే మన ఇన్నర్ లైఫ్ని మనం ఏం చేసుకొని ప్రొటెక్ట్ చేసుకోగలం. మనం ఎప్పుడన్నా స్పిరిచువల్గా మనము పడిపోతున్నప్పుడు, మనం ఎప్పుడైనా ఆధ్యాత్మికంగా వెనకబడుతున్నప్పుడు మన దైవజనులు మనం ఏం చేస్తారంటే, సంఘం మనల్ని ఏం చేస్తుందంటే బలపరుస్తుంది. అంత మాత్రమే కాదు, మనం ఎప్పుడైనా బలహీనంగా ఉన్నప్పుడు మన కోసం విజ్ఞాపన ప్రార్థన చేసి మనల్ని బలపరుస్తుంది. కాబట్టి మన యొక్క ఆంతరంగిక జీవితము చాలా అది మరి ప్రాముఖ్యమైంది. కనుక దాన్ని గాడ్ చేసుకోవాలంటే, దాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఇప్పుడు చెప్పబడిన మాటలన్నీ కూడా మన జీవితంలో మనం చేయాల్సిన వారిగా ఉన్నాం. కాబట్టి నేను ముగిస్తున్నాను. మరొకసారి ప్రారంభంలో చదివినటువంటి వాక్యాన్ని నేను చెప్తున్నాను. చూడండి, నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునము. మన హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన ఇన్నర్ లైఫ్ని మనం ఎప్పటికప్పుడు వాచ్ చేసుకుంటూ మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే నిలబడివాడు కూడా పడిపోకుండానట్లు తను తాను పరీక్షించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. పౌలు అంటాడు, అయ్యో నేను సువార్తని ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడైపోకుండానట్లు నా శరీరాన్ని నేను ఎప్పటికప్పుడు నలగొట్టుకుంటున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనము బలవంతులమనో లేకపోతే మన నీతిమంతులమనో మన స్వనీతిని మనం ఆధారం చేసుకోక ఎప్పటికప్పుడు మన వ్యక్తిగతమైన మన అంతరంగిక జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మన అంతరంగిక జీవితము బాగుంటేనే మన జీవితము ఫలభరితంగా ఉంటుంది, నీతితో కూడినటువంటిదిగా ఉంటుంది. ఎప్పుడైతే మన అంతరంగిక జీవితం సరిగ్గా ఉండదో మన జీవితం కూడా కరప్ట్ అయిపోతుంది. కనుక దేవుడు పైరూపాన్ని చూడడు, మన అంతరంగిక జీవితాన్ని మాత్రమే చూస్తాడు. కనుక మన అంతరంగిక జీవితాన్ని మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన వారుగా మనం ఉన్నాము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.
కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నన్ను నడిపించునా యేసయ్యా, నాకు తోడై ఉండునా ప్రభువా. నన్ను నడిపించునా యేసయ్యా, నాకు తోడై ఉండునా ప్రభువా. నీ కృపలేనిదే బ్రతుకలేనయ్యా. నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. చారయ్యా, అయిన వారే నన్ను అపహసించినారయ్యా. నా కన్న వారిని నే కోల్పోయినా, నా స్వంత జనులే నన్ను నిందించినా. కన్నీటిని తుడిచి కౌగిలించినావు, కృప చూపి నన్ను రక్షించినావు. కన్నీటిని తుడిచి కౌగిలించినావు, కృప చూపి నన్ను రక్షించినావు. నన్ను నడిపించునా యేసయ్యా, నాకు తోడై ఉండునా ప్రభువా. నన్ను నడిపించునా యేసయ్యా, నాకు తోడై ఉండునా ప్రభువా. నీ కృపలేనిదే బ్రతుకలేనయ్యా. నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. ఇహలోక శ్రమలన్నీ ఎన్నదగినవి కావని, ప్రభునందు నా ప్రయాస వ్యర్థమే కాదని. ఇహలోక శ్రమలన్నీ ఎన్నదగినవి కావని, ప్రభునందు నా ప్రయాస వ్యర్థమే కాదని. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని, చావైతే నాకది ఎంతో మేలని. నా మట్టుకైతే
బ్రతుకుట క్రీస్తేనని, చావైతే నాకది ఎంతో మేలని, నా కన్నులెత్తి నీ వైపుకే నిరీక్షణతో చూచుచున్నాను. నా కన్నులెత్తి నీ వైపుకే నిరీక్షణతో చూచుచున్నాను. నీ అందేనే బ్రతుకుచున్నాను. నా వేదనలో నా బాధలో నే కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నా వేదనలో నా బాధలో నే కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నన్ను నడిపించు నా యేసయ్యా, నాకు తోడై ఉండు నా ప్రభువా. నన్ను నడిపించు నా యేసయ్యా, నాకు తోడై ఉండు నా ప్రభువా. నీ కృపలేనిదే బ్రతకలేనయ్యా. నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడై